హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. డిన్నర్లో అయితే ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అదే మధ్యాహ్నం టమాటా పప్పు చేశాను కదా, ఇంకా ఇప్పుడు దాంట్లో నంచుకోవడానికి ఇంకేం చేయాలా అని ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మధ్యాహ్నం చేయాల్సింది, నాకైతే పని కుదరక చేయలేదు. అది కట్ చేసి ఉప్పు కలిపి పెట్టేసా. ఇప్పుడు టిఫిన్ పని మొత్తం అయిపోయిందిగా, బండి గిండి సర్దేసి వచ్చి కాకరకాయల కారం చేస్తున్నా. దాంట్లోకి అయితే నేను చిన్నులపాయలు, జీలకర్ర, ధనియాలు అయితే ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుందండి చిన్నులపాయల కారం. ఎందుకంటే నేను ప్రతి ఫ్రైలో కూడా వాడేది చిన్నులపాయల కారమే, గొడ్డు కారం అసలు వాడను. అది వేస్తే హెల్త్ పరంగా కూడా చిన్నులపాయ తింటే మంచిది అని ఎప్పుడు ఇంకా చేసి డబ్బాలు పెట్టేస్తాను ఫ్రెండ్స్. అది ఎప్పుడన్నా కొంచెం జలుబు అది చేసినా స్పైసీగా కొంచెం ఎక్కువ కలుపుకొని తిన్నామనుకోండి, జలుబు దెబ్బ వదలాల్సిందే చిన్నులపాయల కారంకి. అదన్నమాట ఫ్రెండ్స్. ఉంటా మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.